వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నేనైతే కనుక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అయితే నేను అనంతపురంలోని తపోవనంలో అయితే ఉన్నాను. సో ఫ్రెండ్స్, తపోవనంలో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే బ్యాక్ సైడ్ మీరు చూస్తే కనుక డెక్కన్ క్రానికల్ ఆఫీస్ అయితే ఉంటుంది. సో అక్కడ చూసాను కదా, అది వచ్చేసి డెక్కన్ క్రానికల్ పేపర్ ఆఫీస్. అండ్ ఇక్కడ చూస్తే కనుక హోటల్ జీపీఆర్ గ్రాండ్ లగ్జరీ రూమ్స్ అని చెప్పేసి మనకు ఇక్కడ బోర్డు అయితే ఉంది. ఈ జీపీఆర్ ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో ఏసీ అండ్ నాన్ ఏసీ. ఇక్కడ చూస్తే కనుక మనకి సెకండ్ ఫ్లోర్లో ఒక పెద్దది బ్యాంక్ లాగా అనుకోండి, లోపలంతా కూడా కార్పొరేట్ సంబంధించి మీరు ఏదైనా చిట్ ఫండ్ స్టార్ట్ చేయాలన్నా ఇట్లా మంచిగా ఆఫీస్ రూమ్స్కి కానీ ఇట్లా బాగా విశాలంగా అయితే కనుక ఉందన్నమాట. లోపల అదైతే రెంట్కి ఇస్తున్నారు. అదే ఇవాళ మన వీడియో. ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ చూడండి చాలా పెద్దది. అండ్ స్టార్టింగ్లో మీరు చూస్తే కనుక శ్రీ సాయి దత్త కన్వెన్షన్ హాల్ అయితే ఉంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తపోవనం శాఖ అనంతపురం అని చెప్పేసి ఉందన్నమాట. మీరు చూడొచ్చు క్లారిటీగా. అండ్ ఇప్పుడైతే సెకండ్ ఫ్లోర్కి వెళ్దాము, ఆఫీస్ చూపిస్తాను. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది మనకి బాగా. సెకండ్ ఫ్లోర్ సో బాగుంది, చాలా విశాలంగా అయితే ఉంది. అంత మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది అనిపిస్తుంది. అంటే ఇప్పుడైతే కనుక మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఇది సెకండ్ ఫ్లోర్. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇక్కడ నుంచి స్టార్టింగ్. హాయ్ బ్రో, బాగున్నారా? సో చూపిద్దాం అంత జనాలకి. ఒక ఆఫీస్ సంబంధించి మీరు కానీ అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ రిసెప్షన్ ఉంది. అండ్ కూర్చోవడానికి వెయిట్ చేయడానికి మనకి చైర్స్ ఉన్నాయి, అలాగే సోఫా కూడా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే కనుక మొత్తం ఇదంతా కూడా ప్యాంట్రీ అని ఉంది. ఇక్కడ మొత్తం అంతా కూడా టీ కానీ ఏదైనా అంత మేకింగ్ చేసుకోవచ్చు. చూడొచ్చు, పెద్ద కౌంటర్ అయితే ఉంది. సో ఇది ఒక క్యాష్ కౌంటర్ లాగా అనుకోండి ఆఫీస్ సంబంధించి. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఒక రూము చూడండి ఎంత విశాలంగా ఉందో. అసలు ఫర్నిచర్ కానీ అంతా కూడా ఇక్కడే ఉంది. సో ఎవరైనా సరే అనంతపురంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ తీసుకోవచ్చు, చాలా రీజనబుల్ ప్రైస్కే ఇస్తారు. సో ఫ్రెండ్స్, ఇదైతే కనుక మొత్తం ఏసీలతో, సీసీ కెమెరాస్తో, ముఖ్యంగా ఏంటంటే ఫర్నిచర్తో మొత్తం నిండిపోయింది. క్యాబిన్స్ సపరేట్ ఉన్నాయి, సపరేట్ ఆఫీస్ రూమ్స్ ఉన్నాయి. ఏ రూమ్స్కి ఆ రూమ్స్ డిపార్ట్మెంట్ సంబంధించి అన్ని వరుసగా అయితే కనుక ఉన్నాయన్నమాట. నీట్గా అయితే ఉంది, చాలా బాగుంది. మంచి ఇంటీరియర్తో, మంచి ఫర్నిచర్తో, సీసీ కెమెరాస్తో అంత ఫుల్ఫిల్ చేశారు వాళ్ళు. ఇంకా ఒకటే ఒక ఆలస్యం, మీరు ఏంటంటే వచ్చి ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడమే ఆలస్యము. ఇంకా వన్స్ మీరు వచ్చి వాళ్ళతో మాట్లాడుకొని బెస్ట్ ప్రైస్ కానీ మీరు కానీ కుదుర్చుకొని మీరు కానీ ఇక్కడ ఓపెన్ చేస్తే మీరు కూడా మీ సర్వీసెస్ అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఈజీ అనమాట. ఎందుకంటే మనకు పక్కనే డెక్కన్ క్రానికల్ ఆఫీస్ ఉంది. అండ్ కింద చూస్తే కనుక మనకి ఒక ఫంక్షన్ హాల్ ఉంది. దానిపైన మీరు చూస్తే కనుక ఎస్బీఐ బ్యాంక్ కూడా ఉంది. సో తపోవనం అంటేనే ఎస్బీఐ అంటేనే చాలా మందికి ఐడియా ఉంటుంది, నేను చెప్పనవసరం లేదు. సో ఇటు పక్క అంతా కూడా మనకి అంతా కూడా బాగా ఫ్లోటింగ్ ఉండే ఏరియా ఇది. సో ఫ్రెండ్స్, మీరు ఈ అవకాశాన్ని తప్పకుండా యూజ్ చేసుకోవాలని, అలాగే మీరు అనంతపురం కాదు, మీరు ఎక్కడున్నా సరే వచ్చి ఇక్కడికి విజిట్ అయ్యి ఒకసారి చూడండి. నేను చెప్పడం చూపించడం కంటే కూడా మీరు చూసి వాళ్ళతో కాంటాక్ట్ అయితే కనుక మీకు ఇంకా విజువలైజేషన్, మీకున్న థాట్స్కి రీచ్ అయ్యానా లేదా, ఈ ఆఫీస్ షూటబుల్ కదా మీకు తెలుస్తుంది. చూడొచ్చు, చైర్స్ ఉన్నాయి, ఏసీ అట్లే ఉంది. అండ్ ఇక్కడ కూడా ఒక రూమ్ ఉంది. ఇది వచ్చేసి మామూలుగా ఇంతకుముందు జనరల్ మేనేజర్ రూమ్ అనమాట. ఇది చూడొచ్చు, వెంటిలేషన్ బాగుందబ్బా. మీకు వైడ్ యాంగిల్ చూపిస్తున్నా, ఇప్పుడైతే జూమ్ చేశాను. చూడొచ్చు, లైటింగ్ ఇంకా ఇట్లయితే బాగుంటుంది. అండ్ ఇది కూడా చూస్తానికి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ లాగా. సో బాగుందబ్బా, నీట్గా అయితే ఉంది, మంచి వెంటిలేషన్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది కూడా వర్కింగ్ చేసుకోవడానికి చాలా బాగుంది. మీటింగ్స్ పెట్టుకోవడానికి, మీటింగ్ హాల్ లాగా, కాన్ఫరెన్స్ లాగా. ఇక్కడ మనం ప్రొజెక్టర్ వేసుకోవడానికి బాగుంది ఫ్రెండ్స్. ఎవరైనా సరే దీన్ని ఆఫీస్ పర్పస్ యూజ్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద నెంబరు, ఈ నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళు మీకు రేట్ అయితే చెప్తారు. ఎందుకంటే కింద ఎస్బీఐ బ్యాంక్ ఉంది, అలానే కన్వెన్షన్ హాల్ కూడా ఉంది. సో మీకు అయితే కనుక రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. పైన కూడా హోటల్ ఉందన్నమాట. సో ఏసీ అండ్ నాన్ ఏసీ ఉంటుంది పైన. అండ్ మిడిల్లో ఇది కాబట్టి అన్నీ బాగుంటుంది అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక మొత్తం ఆఫీస్ సంబంధించి అంతా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ ఇది కూడా, అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఆఫీసర్ ఉండేదానికి సిఓ ఛాంబర్ అని ఉంది. సో ఇదంతా కూడా చూడొచ్చు మీరు, బాగుంది బాబు, విశాలంగా ఉంది రూమ్ అంతా కూడా ఏసీతో ఫుల్ఫిల్ చేసినారు. చైర్స్ కానీ ఇంకోటి ఏంటంటే మొత్తం అంతా ఫర్నిచర్ ఉంది అబ్బా ఇక్కడ. ఇంకా టాయిలెట్స్ లేడీస్కి జెంట్స్కి యాజ్ యూజువల్గా. సో చూడండి, చాలా పెద్దది, భలే ఉంది అసలు. లైట్స్ అంతా వేస్తే భారీగా ఉంటుంది. ఇదంతా కూడా బయట వెంటిలేషన్ సంబంధించి ఇక్కడ చూస్తే ఒక స్ట్రీట్ ఏవో కనబడుతుంది మనకి నీట్గా. సో ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ఈ ఆఫీస్ని ఎవరైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే అనంతపురంలో ఇంత బెస్ట్ ఆఫీస్ అనేది మీకు మంచి ప్రైస్లో వస్తుంది అనమాట. మంత్లీ
మీరు లీజ్ తీసుకోవచ్చు, లేదంటే రెంటల్కి పే చేయొచ్చు. సో చాలా అయితే చాలా బాగుంది. మెయిన్ వచ్చేసి ఏంటంటే ఆఫీస్కి భలే యూస్ఫుల్ అబ్బాయి ఇది. ఎందుకంటే మొత్తం ఏసీతో నింపేసినారు. అక్కడ ఒక ఏసీ ఉంది, ఇక్కడ ఒక ఏసీ ఉంది. ఇంకో చూడొచ్చు మీరు 24 hours సెక్యూరిటీ కెమెరా ఇన్ యూజ్. ప్రతి చోట సీసీ కెమెరా అయితే ఉంది, ప్రతి రూమ్లో కూడా ఉంది. మీరు చూడొచ్చు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం సీసీ కెమెరాలతో నిండిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. జస్ట్ ఓన్లీ ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం ఆలస్యం. ఇంకోటి ఫ్రెండ్, చాలామంది కాల్ చేస్తున్నారు వీళ్ళకి ఇక్కడ టూలెట్ ఉందని చెప్పేసి. సో ఎవరైతే ఫాస్ట్గా ఫోన్ చేసి ఈ ఆఫీస్ని బుక్ చేసుకుంటారో వాళ్ళకి తొందరగా వస్తుంది. సో అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. సో ఫ్రెండ్స్ ఇది ఉంది కదా, ఇది వచ్చేసి NH44 అనమాట. మీరు చూస్తే కనుక పక్కనే మనకు రిలయన్స్ పెట్రోల్ బంక్ కూడా ఉంది. అండ్ ఇదంతా కూడా హైవేలో మనకు సెకండ్ ఫ్లోర్ చూస్తే కనుక ఇట్లా ఉంటుంది ఎంట్రన్స్ అంతా కూడా. అండ్ ఇటు పక్క చూస్తే కనుక మనకి ఒకటి ఓపెన్ టాయిలెట్ కూడా ఉంది. చూడవచ్చు మీరు, ఏసీలతో మొత్తం కవర్ అయింది. ఇదంతా కూడా ఏసీలతో కవర్ అయింది. అండ్ మెయిన్ వచ్చేసి ఏంటంటే ఇదంతా చూడండి ఓపెన్ ఏరియా అనమాట. విండ్ సర్క్యులేషన్ ఇక్కడ నుంచే బాగా గాలి కానీ వెంటిలేషన్ కానీ బాగుంటుంది. సో అది ఫ్రెండ్స్, ఇంకా లోపల చూసారు, బయట కూడా చూసారు కదా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. చూసారు కదా మొత్తం అంతా కూడా. మీకు నచ్చితే కనుక గైస్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. నేను చెప్తే వీడియో క్లోజ్ చేస్తూ దిస్ ఈస్ శివప్రసాద్ తాళ్ళపల్లి సైనింగ్ అవుట్.